హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నాగమణికంటకు జరిగినటువంటి అన్యాయం ఈరోజు ఎపిసోడ్లో ఏ ఒక్క హౌస్మేట్కి జరగలేదు. ఎందుకంటారా? నాగమణికంట వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు తన స్ట్రగుల్ అవుతున్న విధానం కానీ, తను కోల్పోయిన జీవితాన్ని కానీ ప్రతి ఒక్కరికి విడమర్చి చెప్తున్నాడు. ప్రేక్షకులైనటువంటి మనకి అర్థమైపోతుంది అతడు ఎంత కోల్పోయాడు, ఎంత బాధపడుతున్నాడు, ఎంత మదన పడుతున్నాడు అని. కానీ అతని చుట్టుపక్కలే ఉన్నటువంటి హౌస్మేట్స్ ఏ ఒక్కరికి అతని బాధ అయితే వాళ్ళకి అర్థం అవ్వడం లేదు. చివరికి బిగ్ బాస్ అతనికి ఒక అవకాశం అయితే కల్పించాడు. ఇంటి నుంచి పంపించిన ఫుడ్ కానీ, తన భార్య నుంచి వచ్చినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో అది ఇవ్వాలనే ఇంకిత జ్ఞానం కూడా లేకుంటే ఎలా? చాలా బాధాకరం నిజంగా. మణికంఠతో పోలిస్తే హౌస్లో ఉన్నటువంటి మిగిలిన హౌస్మేట్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆ మెసేజ్ కానీ, ఆ ఫుడ్ రాకపోయినా వాళ్ళకి వచ్చే నష్టమేమీ లేదు, వాళ్ళు బాధ కూడా పడరు. కానీ ఇక్కడ మణికంఠ సిచ్యువేషన్ అయితే అది కాదు. అతనికి కంపల్సరీ ఇది. ఈ చిన్న విషయాన్ని, ఈ చిన్న లాజిక్ని హౌస్మేట్స్ ఎందుకు మర్చిపోయారు అనేది నిజంగా చాలా బాధేస్తుంది. ఇక్కడ మొదటగా బిగ్ బాస్ యస్మిన్ అయితే పిలిపించి నిఖిల్ మరియు మణికంఠకు సంబంధించిన ఫుడ్ మరియు మెసేజ్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈమె యస్మి ఎందుకు పదే పదే నిఖిల్ మరియు పృథ్వీ వెంటే పడుతోంది? ఒకసారి ఆలోచించండి. సోనియా ఉన్నప్పుడు నిఖిల్ మరియు పృథ్వీతోనే ఉంది అని ఆమె చెప్పింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? వీరిద్దరితోనే కదా ఉంది. సరే, ఈ విషయం వదిలేయండి. ఇక మణికంఠ విషయానికి వచ్చినట్లయితే మణికంఠ ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో అని ఆమెకు కూడా తెలుసు. నిఖిల్కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నిఖిల్ చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాడు. అక్కడ ఏమి దాన్ని పంపించిన ఉద్దేశం ఏమి? దీనివల్ల అయినా వాళ్ళు వాళ్ళ ఆటను ఇంకా మంచిగా ముందుకు కొనసాగిస్తున్న ఉద్దేశంతో అయితే పంపించారనమాట. పాప మణికంఠ హౌస్లో వాళ్ళు ఇచ్చేటటువంటి ఎంకరేజ్మెంట్ ఎంతన్నా ఉన్నాయి హౌస్మేట్స్, అది ఇంటిలో వచ్చే మెసేజ్ అయితే ఒక పవర్ఫుల్గా ఉంటుంది. వారి ఆటను ముందు కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. ఈ యస్మి వచ్చి మళ్ళీ నిఖిల్కి ఎత్తుకొని వెళ్ళి ఆ ఫుడ్ని కానీ, మెసేజ్ కానీ ఇవ్వడం అయితే నాకైతే నచ్చలేదు. పాపం మణికంఠ ఫీల్ అయిన విధానం చూస్తే సగటు ప్రేక్షకుడుగా ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు అనేది వస్తాయి. ఎందుకంటే పాపం మొదటి రోజు నుంచి మనం చూస్తున్నాం. పృథ్వీ కూడా చెప్పాడు తర్వాత వచ్చి, మొదట నచ్చేవాడు కాదు, ఇప్పుడు నచ్చుతున్నాడు. ఎందుకంటే అతని జీవితంలో చాలా బాధపడ్డాడు అనే మాట కూడా చెప్పడం జరిగింది. అటువంటి మణికంఠని చాలా దగ్గరని చూస్తున్నారు కదా. అతనికి ఒక అవకాశం అయితే వచ్చింది. ఆ అవకాశాన్ని కూడా వీరు దూరం చేసేలా నాకైతే ఏమాత్రం నచ్చలేదు. యస్మి చేసిన విధానం అయితే నిఖిల్కి వెళ్ళి ఇవ్వడం, పృథ్వీని పిలిపించి నైనిక మరియు విష్ణుప్రియకి సంబంధించిన ఫుడ్ ఐటమ్ కానీ, మెసేజ్ కానీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనవాడు తెలివిగా అసలు విష్ణుప్రియకి రాకపోయినా నష్టమేం లేదు కాబట్టి ఎలాగో నైనికానికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పృథ్వీ కూడా మొదటి రోజు నుంచి ఇక్కడ నిఖిల్ అయితే అతనికి సపోర్ట్గా ఉన్నాడు. అతనికి నచ్చిన వ్యక్తి కూడా నిఖిల్ అని చెప్పడం జరిగింది. తర్వాత మణికంఠకి అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, కర్మ అనేది వెంటాడుతుందనే దానికి ఇదే నిదర్శనం. యస్మి ఎప్పుడైతే నిఖిల్కి ఇచ్చి మణికంఠకి రిజెక్ట్ చేసిందో, ఇక్కడ మణికంఠ చేతులకి యస్మి మరియు పృథ్వీల ఫుడ్ అయితే వచ్చింది. ఇక్కడ మనవాడు ఇంకేం సాధారణ మనిషి వాళ్ళలాగే, అతనికి బాధ ఉంటుంది, అతనికి కోపం ఉంటుంది. నాకు ఇవ్వలేదనే ఉద్దేశంతో యస్మికి సంబంధించిన ఫుడ్ కానీ, లెటర్ కానీ ఇవ్వక ఉండవచ్చు. ఇదొక పాయింట్. తర్వాత పృథ్వీ తనకి ఒక విధంగా నచ్చాడు అని ఒక మాట అయితే చెప్పాడు ముందుగా వచ్చి. ఆ విషయం పరంగా పృథ్వీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మణికంఠ నాకు మదర్ సెంటిమెంటు నచ్చింది, మదర్ది ఇవ్వాలి నేను పృథ్వీకి అని అయితే తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ యస్మి ఓవర్ యాక్టింగ్ అయితే చూడొచ్చు మనము. ఎక్కడ పృథ్వీకి ఇచ్చేస్తాడో అనే మోహన్ గెలగెలా కొట్టేసుకుంది. అదే మణికంఠ ఆమె నేను నిఖిల్కి వేస్తాను పదే పదే అని చెప్పడంతో మణికంఠ ఎంత సఫర్ అయ్యాడు అదొకసారి ఆలోచించిందా? ఇది ఆమె ఏడుస్తుంటే నాకైతే చాలా చిరాకేసింది. ఫీల్తో వెళ్ళలేదు, ఏదో ఏడవాలనే ఉద్దేశంతో ఏడ్చిందని అర్థమైంది. ఏ విధంగా అయినా సరే బిగ్ బాస్ అయితే మంచి గిఫ్టే ఇచ్చాడు మణికంఠకి. యస్మి ఎప్పుడైతే మణికంఠకి ఇవ్వలేదో మణికంఠ కూడా యస్మికి అయితే ఇవ్వలేదు. ఒకవేళ ఇక్కడ మణికంఠ కానీ యస్మికి సంబంధించిన ఫుడ్ కానీ, మెసేజ్ కానీ ఇచ్చుంటే అతనికి ఖచ్చితంగా మనం సెల్యూట్ చేయాలి. ఎందుకంటే మహనీయులు ఆ పని చేస్తారు, కానీ మణికంఠ మనిషి కదా, ఆ పని అయితే చేయలేదు. తర్వాత ఇంకా ప్రేరణకు సంబంధించిన ఫుడ్ని సీతకు సంబంధించింది, తర్వాత నెబ్బిల్కి సంబంధించింది నిఖిల్ చేతిలో పడడం జరిగింది. నిఖిల్ వచ్చి నేరుగా
ప్రేరణకైతే ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా ఈరోజు హౌస్‌మేట్‌లు నిఖిల్, పృథ్వీ, నైనిక, ప్రేరణకు సంబంధించిన ఫుడ్స్ అయితే వాళ్ళకి అందాయి. వాళ్ళ మెసేజ్‌లు కూడా అందాయి. ఇక చివరగా వచ్చి ఈ నలుగురిని బయటకు పిలిపించి మిగిలిన హౌస్‌మేట్స్‌లో ఎవరికి సంబంధించిన ఫుడ్ గానీ, మెసేజ్ గానీ మీరు తీసుకెళ్ళాలి అని అనుకుంటారని బిగ్ బాస్ అడగడంతో ఇక్కడ కూడా చూడండి ఈ నలుగురు సభ్యులున్నారు కదా! ఒక్కసారి ఆలోచించి మణికంఠకి ఇద్దాము అనే ఆలోచన ఎందుకు రాలేదో నాకైతే అర్థం కాలేదు. వీళ్ళు ఎంతైనా తొక్కేయాలని చూన్ని ఖచ్చితంగా మణికంఠ అయితే టాప్ 5లోకి దూసుకెళ్ళడం పక్కా. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రేక్షకులనేవాడు బయట నుంచి చూస్తున్నాడు ఏం జరుగుతుందని. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుంటే ఎట్లా? విష్ణుప్రియకి ఇవ్వడం అవసరమా? విష్ణుప్రియ వెరీ టాలెంటెడ్. ఆమె ఎంజాయ్ చేస్తుంది బిగ్ బాస్‌ని. లోపల అయితే ఆమె ఏడవడం ఏమీ చేయడం అలాంటి వ్యక్తికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అప్పుడైనా ఈ నలుగురు కలిసి మాట్లాడుకొని మణికంఠకి ఇస్తే కూడా చాలా బాగుండేది. కానీ అది కూడా జరగలేదు. మొదట్లో అక్కడ యస్మి ఆ విధంగా ఇది చేసింది. తర్వాత ఈ నలుగురు కలిసి మళ్ళీ మణికంఠకి ఆ ఫుడ్ గానీ, మెసేజ్ గానీ అందకుండా మళ్ళీ వీరు చివరికి విష్ణుప్రియకి ఇవ్వడం జరిగింది. నాకైతే ఈ హౌస్‌మేట్స్ నిర్ణయాలైతే ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే వీళ్ళు ఎవరు బయటపడడం లేదు. తమ ఎమోషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ బయట పెట్టయితే ఎవరు చెప్పడం లేదు. కానీ ఇక్కడ మణికంఠ చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నాడు. తన ఫీలింగ్స్ గానీ, తన బాధలను ప్రతి ఒక్కటి వ్యక్తపరుస్తున్నాడు. దానివల్ల వీళ్ళకి అతను చులకన భావన ఉండవచ్చు కానీ, ఒక మనిషి పదే పదే అదే విషయాన్ని చెప్తే అర్థం చేసుకునే కెపాసిటీ అయినా ఉండాలి. వీళ్ళకి ఎవ్వరికి మాత్రం మణికంఠని అర్థం చేసుకునే కెపాసిటీ లేదని మాత్రం అర్థమైపోతుంది. వీళ్ళు ఏ విధంగా కార్నర్ చేసి దూరం పెట్టి తొక్కేయాలని చూసినా కూడా మణికంఠ తప్పకుండా ముందుకు దూసుకెళ్తాడు. టాప్ 5లోకి అయితే వస్తాడని ఖచ్చితంగా నేను చెప్పగలను. మీకు నచ్చిన కంటెస్టెంట్ పేరు కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ బిగ్ బాస్ 8 డీటెయిల్స్.